అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి అనుబంధము ఈరోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. గత సెప్టెంబర్లో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24 రోజులు సమ్మె చేసాము. రిటైర్మెంట్ ఇస్తూ ఉంది. ఏదైతే రిటైర్మెంట్ ఇస్తూ ఉన్నదో సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాడ్యుయేట్ ప్రకారం రిటైర్మెంట్ కల్పించాలని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేసాము. సెప్టెంబర్లో 24 రోజులు సమ్మె చేసాము. అప్పుడున్న ప్రభుత్వము పిలిచి మాట్లాడడం జరిగింది. కొన్ని ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. మేము సమ్మెను విరమించాము. తదనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఎన్నో ఆశలతో ఉన్నాము. మేనిఫెస్టోలో కూడా చెప్పింది కనీస వేతనం 18,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. అన్ని భద్రతలు కల్పిస్తామని చెప్పేసి అని హామీ కూడా ఇవ్వడం జరిగింది. భద్రత ఇవ్వకపోగా ఇప్పుడు ఏవైతే గతంలో ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టే ప్రయత్నం ఇప్పుడు ప్రభుత్వం చేయట్లేదు. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. అంగన్వాడీ టీచర్లు ఆయాలు అంటే ఇంత చులకన భావం సరి అయింది కాదని చెప్పేసి అని మేము అంటా ఉన్నాము. గతంలో 2 లక్షల రూపాయలు రిటైర్మెంట్కి ఇస్తానన్నారు, 1 లక్ష రూపాయలు ఆయమ్మకి ఇస్తా అన్నారు. ఇప్పుడు 1 లక్ష రూపాయలు టీచర్కి ఇచ్చి 50,000 ఆయాకి